ఏపీ సీఎం చంద్రబాబు కన్వాయ్ ఇవాళ హైదరాబాద్ ట్రాఫిక్ లో చిక్కుకుపోయింది. సీఎం కన్వాయ్ ట్రాఫిక్ లో ఆగిపోవడానికి గల కారణం ఏంటి? సమాచార లోకమా లేక ప్రధాని మోదీ పర్యటన ఏర్పాట్ల ఎఫెక్టా? సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భారీ బహిరంగ సభ నేపథ్యంలో నగర వ్యాప్తంగా కట్టుదిట్టమైన భద్రతతో పాటు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లోకి వచ్చాయి. భద్రతా ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్న హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు పరేడ్ గ్రౌండ్స్ వరకు ఉండే కీలక మార్గాల్లో ముందస్తుగా ట్రయల్ రన్ నిర్వహించారు. ప్రక్రియ కొనసాగుతుండగా ఊహించని పరిణామం ఎదురైంది. సమాచార లోపంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు కాన్వాయ్ సరిగ్గా అదే మార్గంలోకి ప్రవేశించింది. ప్రధాని భద్రతా ప్రోటోకాల్ ప్రకారం నిర్వహిస్తున్న ఈ ట్రయల్ రన్ కారణంగా ఇప్పటికే రహదారులన్నీ స్తంభించిపోవడంతో ముఖ్యమంత్రి కాన్వాయ్ ట్రాఫిక్ లో చిక్కుకుపోయింది. కొద్దిసేపు వాహనాలు కదలని పరిస్థితి నెలకొనడంతో ముఖ్యమంత్రి భద్రతా సిబ్బంది వెంటనే అప్రమత్తమయ్యారు. వాహనాల్లోంచి కిందకి దిగిన సిబ్బంది తక్షణ రక్షణ చర్యల్లో భాగంగా చంద్రబాబు ఉన్న కారును చుట్టూ రౌండప్ చేసి పహారా కాశారు. ఊహించని పరిణామంతో అప్రమత్తమైన ట్రాఫిక్ పోలీసులు రంగంలోకి దిగి పరిస్థితిని చక్కదిద్దారు. దాదాపు 10 నిమిషాల తర్వాత ఆ మార్గంలో ట్రాఫిక్ క్లియర్ కావడంతో చంద్రబాబు కాన్వాయ్ నెమ్మదిగా ముందుకు కదిలింది. మరోవైపు ప్రధాని పర్యటన కోసం పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. ఆదివారం మధ్యాహ్నం నుంచి రాత్రి 9 గంటల వరకు పరేడ్ గ్రౌండ్స్ పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని తెలిపారు పోలీసులు.